హలో ఆల్ ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నా లేజీ వీకెండ్ రొటీన్ అనమాట. లేజీ అని ఎందుకు అంటున్నాను అంటే వీడియో ఎండింగ్లో మీకే అర్థమవుతుంది నేను ఎంత లేజీగా వీకెండ్లో పనిచేస్తానంటే. సో మార్నింగ్ వచ్చేసి చాలా లేట్గా లెగుస్తాను. 9 or 10 అవుతుంది లెగిసే లోపు. బికాజ్ వీక్ డేస్లో ఆల్రెడీ ఎర్లీగా లేస్తూ ఉంటాం కదా, బాగా నిద్రపోదాం కంటినిండా అని చెప్పేసి చాలా లేట్గా లేచి మూవీ చూస్తున్నాను. సో యాక్చువల్లీ ఫ్రైడే నైట్ నేను మూవీ చూస్తానన్నమాట. బట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ ముందు రోజు చాలా తొందరగా నిద్ర వచ్చేసింది. అందుకే నెక్స్ట్ డే మిగతా సగం మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే స్టార్ట్ చేసినాను అనమాట. నేను లేచిన తర్వాత ఆద్య లెగిసింది. సో అందుకని దాన్ని బాగా కడిల్ చేస్తూ ఉన్నాను ఎత్తుకొని. ముందు రోజు నైట్ నేను మెహందీ పెట్టానమాట ఆద్యకి. అదే చూపిస్తుంది ఆద్య కూడా ఇక్కడ. మెహందీ చాలా చక్కగా పెట్టించుకుంది. నేను మొత్తం చెడగొట్టుకునిద్ది అనుకున్నాను కానీ చాలా చక్కగా పెట్టుకుంది. ఒక హ్యాండ్కే పెట్టాను, ఇంకొక హ్యాండ్కి పెట్టలేదనమాట. ఎక్కువ చిన్న ముగ్గేసాను బికాజ్ ఆ హ్యాండ్ తింటుంది కదా. 3-4 days అయిపోయిన తర్వాత మెహందీ ఏమవుతుందంటే కొంచెం పొక్కుగా లేస్తుంది. అందుకని చెప్పేసి ఆ ఫింగర్స్కి అంతా ఏం పెట్టలేదు, ఫుడ్ తింటూ ఉంటుందని. దెన్ ఆ తర్వాత నేను వాషింగ్ మిషన్ వేసి బట్టలన్నీ కూడా ఆరేస్తున్నాను అనమాట. నేను వీక్లో ఎవ్రీడే అయితే వాషింగ్ మిషన్ వేయను. వీక్లీ థ్రైస్ కానీ ట్వైస్ కానీ వేస్తాను. బికాజ్ మేమిద్దరమే ఉంటాం కాబట్టి అన్ని ఎక్కువ బట్టలు పడవన్నమాట. ఒక 2 సార్లు వేసుకుంటే మాకు సరిపోతాయి. ఆద్య బట్టలే నాకు ఎక్కువగా పడతాయి, మా ఇద్దరివి కొంచెం తక్కువగానే పడతాయి అనమాట. అందుకే నేను వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేస్తాను. సో ఇక్కడ అన్ని కూడా బట్టలు మడత పెడుతున్నాను. ఒకటి నేను సాటర్డే పెట్టుకుంటాను, ఒకటి వచ్చేసి మిడ్ వీక్లో పెట్టుకుంటాను అనమాట. ఇది కూడా నేను ఎందుకు చూపిస్తున్నాను సాటర్డే రొటీన్ అంటే మీకు కూడా తెలియాలి కదా నేను సాటర్డే రోజు కూడా నేను ఎలా పనులు చేసుకుంటాను అన్నది. బట్ ఇవన్నీ మీకు ఒక వీడియోలో చూపిస్తున్నాను కానీ బట్ అన్నీ కూడా ఒకటేసారి అయితే చేయలేదు. నైట్ వరకు అయిపోయింది, మీకు చూపిస్తాను నేను. ఇక్కడ వచ్చేసి నేను సాటర్డే రోజు నాకు ఫుడ్ వండడానికి ఏది ఇష్టం లేకుండా ఆద్యకి నేను పెరుగన్నం పెడుతున్నాను. ఆద్య వరకు అన్నం వండేసాను అనమాట. కొంచెం నాకు నైట్ అన్నం ఉండింది, ఆద్య వరకు కొంచెం అన్నం వండేసి పెరుగు కలిపి పెడుతున్నాను. ఎవ్రీడే మా ఇంట్లో ఫ్యాన్సీ ఫుడ్ ఉంటుందని అస్సలు కాదు. టిఫిన్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా సరే ఏది పెట్టినా ఆద్య తింటుంది. ఇక్కడ వచ్చేసి ఆద్యకి తినిపించడం ఇష్టం లేక నేను వీకెండ్స్ టైంలో అట్లా కొంచెం పెడుతూ ఉంటాను. అండ్ నేను కలిపిన దాంట్లో ఒక 2 ముద్దలు ఉంచేసింది అనమాట. దట్స్ ఫైన్. సో కర్డ్ రైస్ పెట్టాను మార్నింగ్. అండ్ నేను వచ్చేసి నైట్ మిగిలిన అన్నం ఉంటుంది కదా, దాంట్లో పచ్చడి వేసుకొని ఆనియన్స్ కొంచెం వడియాలు ఉంటే వడియాలు వేసుకొని తింటున్నాను అనమాట. ఎప్పుడో ఒకసారి అలా తింటే దట్స్ ఫైన్. బట్ ఎవ్రీడే పచ్చడితో తినడం అనేది హెల్త్కి మంచిది కాదు. మనకు కావాల్సిన ఫైబర్ అండ్ ప్రోటీన్ అన్నది రాదనమాట. అది వెజిటేబుల్స్ నుంచి వస్తుంది కాబట్టి వెజిటేబుల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. బట్ నేను ఒకసారి కదా వీక్లో అట్లా తింటా ఉంటాను. నాకు తినాలనిపిస్తూ ఉంటుంది కదా పచ్చడి వేసుకొని అలా. సో టిఫిన్ చేయడానికి ఓపిక లేక ఇలా చేస్తున్నాను అనమాట. మీరు ఎంతమంది ఉన్నారు నాలాగా ఇలా టిఫిన్ చేసుకొని ఓపిక లేక నైట్ మిగిలిన అన్నంతో కొంచెం పచ్చడి వేసుకొని అలా తినడం? సో ఎవ్రీడే సద్దన్నం అయితే నేను తినను. ఎందుకంటే మేమిద్దరమే ఉన్నప్పుడు నాకు ఎంత క్వాంటిటీ ఉండాలన్నది నాకు తెలుస్తుంది. ఎందుకంటే మేమిద్దరం ఎంత తింటామన్నది నాకు అర్థమవుతుంది. కానీ వేరే ఎవరైనా వచ్చారు అంటే నైట్ కొంచెం ఎక్కువగా వండాల్సి వస్తుంది. బికాజ్ వేరే వాళ్ళు వచ్చినప్పుడు అన్నం తక్కువ పడడం ఇష్టం లేదు నాకు. అందుకే కొంచెం ఎక్కువైనా పర్లేదు, కొద్దిగా ఎక్కువనే వేస్తాను. ఆ టైంలో నేను పచ్చడి అన్నం తింటాను అనమాట. ఒకవేళ అన్నం మిగిలితే అలాగే మిగిలింది అన్నం. సో నేను పచ్చడి అన్నం తిని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ రొటీన్. ఎవ్రీడే వచ్చేసి నేను జస్ట్ ఒక టిష్యూ పేపర్తో స్టవ్ వరకు ఇలా వైప్ చేస్తాను ఆయిల్ మరకలు ఏమైనా ఉంటే. బట్ ఎప్పుడైతే వీకెండ్ వస్తుందో అప్పుడు మాత్రం నేను డీప్ క్లీనింగ్ చేస్తానన్నమాట. నార్మల్గా ఏంటి అంటే ఎవ్రీడే నైట్ యూటెన్సిల్స్ అన్ని తీసుకొని సింక్లో వేసేసి వాష్ చేస్తాను టైం ఉంటే. లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకుంటాను. అండ్ కౌంటర్ టాప్ మాత్రం కొంచెం ఒక క్లాత్ అలా తుడిచేస్తాను అనమాట. డీప్ క్లీనింగ్ అయితే వీక్లీ వన్సే చేస్తాను. అది కూడా సాటర్డే ఆర్ సండే చేస్తాను. మరీ చెత్తగా ఉంది అంటే జస్ట్ అలా మిడిల్ ఆఫ్ ద వీక్లో బట్టతో పెట్టి క్లీన్ చేస్తాను. కానీ నార్మల్ టైంలో అలాగే వదిలేస్తాను అనమాట. బికాస్ వీక్ డేలో నాకు అస్సలు టైం ఉండదు. ఎందుకు అంటే నాకు కుకింగ్ చేసుకొని ఆద్యం చూసుకొని నా వర్క్ చేసుకొని ఇంట్లో పనులు చేసుకోవడానికి నాకు మొత్తం సరిపోతుంది అనమాట. ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్ అన్ని నేను పెట్టుకోలేను. సో కబోర్డ్ క్లీనింగ్స్ కానీ నెక్స్ట్ తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ కానీ ఇవన్నీ కూడా నేను వీకెండ్లో పెట్టుకుంటాను అనమాట. సో కబోర్డ్స్ క్లీనింగ్, ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ ఒకరోజు చేశాను అంటే ఆబ్వియస్లీ 1/2 hour to 1 hour దానికే వెళ్ళిపోతుంది. అందుకే నెక్స్ట్ డే నేను కబోర్డ్స్ అన్నీ కూడా ఒక వెట్ క్లాత్ తీసుకొని అలా తుడిచేస్తూ ఉంటాను. కిచెన్వి కానీ ఎక్కడెక్కడ ఎక్కితే ఎక్కువగా డస్ట్ ఉంటుందో అది అంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా నేను క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత రిలాక్స్ అయిన. యాక్చువల్లీ ఇది క్లీనింగ్ జరిగేది వచ్చేసి ఆఫ్టర్నూన్ 2 o'clock. మీరు అనుకుంటూ ఉంటారు నేను అన్ని వీడియో క్లిప్స్ తీసినవన్నీ ఒక దాంట్లో జాయిన్ చేసి పెట్టాను కాబట్టి మీకు వెంటనే చేస్తున్నట్టు మీకు అనిపిస్తుందేమో. బట్ అస్సలు కాదు. ఈ డేలో మాత్రం సాటర్డే
నేను చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని టీవీ చూసి మళ్ళీ ఇంకొక పని చేసుకొని హాఫ్ అన్ అవర్ కూర్చొని టీవీ చూసి ఇంకొక పని చేస్తున్నాను. సో చెప్పాను కదా, సాటర్డే రోజు వెంటనే పనులు చేసి, వీక్ డేస్లో పనులు చేసి, వీకెండ్లో కూడా అలాగే పనులు చేయాలంటే అవ్వదు నాకు. వీకెండ్ వచ్చింది అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఉండదు అంతే, బట్ ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఆ తర్వాత అంట్లు కూడా తోమేశాను అనమాట, కిచెన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత. సో ఇక్కడ వచ్చేసి బట్టలు మడత పెడుతున్నాను. అండ్ వీక్ డేస్లో నేను బట్టలు మడత పెట్టడానికి జోలికే వెళ్ళను. ఒకవేళ టైం ఉందంటే నేను ఫోల్డ్ చేస్తాను, టైం లేదంటే అన్ని వీకెండే ఒక చైర్ మీద కానీ ఒక ఏమంటారు మంచం మీద, ఆ చిల్డ్రన్స్ బెడ్రూమ్ మేము ఎక్కువగా యూస్ చేయం కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో పెట్టడం కానీ అలా చేస్తాను అనమాట. చూసారు కదా, యాక్చువల్లీ మేము ట్రిప్ వెళ్తున్నాం అనమాట. అందుకోసం అని చెప్పి నేను లగేజ్ అంతా కూడా సర్దుతున్నాను. నాది ఆద్యది ఒక 10 మినిట్స్లో నేను లగేజ్ సర్దేస్తే, మా హస్బెండ్ది మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది లగేజ్ సర్దడం. మీన్వెల్ పక్కన మా మమ్మీ వచ్చేసి ఆద్యాన్ని రెడీ చేస్తూ ఉంది. నైట్ కదా, స్నానం చేపించి పడుకోబెట్టడానికి రెడీ చేస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగే మేము వెళ్ళిపోవాలి, అందుకే నైటే అన్నీ సర్దేస్తున్నాను. ఇక్కడ మా హస్బెండ్ ఎంత సేవ్ చేశారంటే లగేజ్ సర్దడానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. మీకు కూడా అలాగేనా? మన లగేజ్ చాలా తొందరగా సర్దేసుకుంటాం, బట్ వాళ్ళ లగేజ్ సర్దరాలంటే నాకు చాలా నెత్తినొప్పి వస్తుంది. బికాజ్ ఎందుకంటే మనం ఒకటి పెడతామా, మన చాయిస్కి వదిలేస్తారు. మనం ఒకటి పెడతామా, అది పెట్టలేదా ఇది పెట్టలేదా అని లక్ష అడుగుతారు. పోనీ మీరు పెట్టుకోండి అంటే అది వినరు. అందులో సగం పెట్టుకుంటారు, సగం పెట్టుకోరు. అదే నేను అక్కడ డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగే మేము చీరాలకి వెళ్తున్నాం కాబట్టి ఆ వీడియోస్ అన్నీ కూడా నేను లాంగ్ వీడియోస్ ఏమీ షూట్ చేయట్లేదు, ఏదైనా ఒక షార్ట్ అలా పెడతాను. లగేజ్ మొత్తం సదిరేసాక వాళ్ళు పడుకొని పోయారు. నేనంతా కూడా కసువులు ఉడ్చేసుకొని బండలు తుడుచుకొని స్నానం చేసి నిద్రపోయాను అనమాట. వీకెండ్ వస్తే నా స్నానం ఎప్పుడైపోతుంది అంటే చెప్తే మీరు అందరూ కూడా నవ్వుతారు. నేను నైట్ 11-12 ఆ టైంలో స్నానం చేసి పడుకుంటాను. డే మొత్తం కూడా స్నానం చేయకుండా లేజీగా కూర్చుంటాను. ఇప్పుడు అర్థమైందా నా వీకెండ్ లేజీ రొటీన్ ఎలా ఉంటుందో? అందుకే నేను లేజీ అని మెన్షన్ చేశాను. సో తల స్నానం అయిపోయిన తర్వాత మొత్తం కూడా డ్రై చేసేసుకున్నాను అనమాట. పచ్చి హెయిర్తో పడుకుంటే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. సో అందులో నెక్స్ట్ డే ట్రిప్ వెళ్తున్నాం కాబట్టి సో బ్లో డ్రై కూడా చేసేసుకున్నాను, సో దట్ హెయిర్ అన్నది కూడా సాఫ్ట్ అణిగి మణిగి ఉంటుందని. అంతే ఈ వ్లాగ్. ఇంకా నేను పడుకొని పోయాను. థ్యాంక్ యూ సో